నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను వంజరం చేప ఇగురు చేస్తున్నాను. దానికి వంజరం మొక్కలు క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆ మ్యాగ్నేట్ చేసిన చేపల్ని మీడియంగా ఫ్రై చేసి తీసేయాలండి. తర్వాత కళాయిలో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేయాలండి. ఒక ఆనియన్ సరిపోతుంది, బిగ్ సైజ్ది. తర్వాత అది బాగా వేగాలి, ఫాస్ట్గా అంటే సాల్ట్ యాడ్ చేసుకోండి, వేగుతుంది. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టమాటా యాడ్ చేసుకోవాలండి. అది ఒక టమాటా సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తానండి. తర్వాత దాంట్లోని నేను ధనియాలు 1/2 స్పూన్, జీలకర్ర 2 స్పూన్స్ ధనియాలు వేసి మిక్స్ చేస్తానండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీరు లేదు అనుకుంటే పౌడర్ వేసుకోవచ్చు. తర్వాత అది టమాటా మగ్గిపోయిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకొని, సాల్ట్ ఫస్ట్ వేసాం కదండి, అది చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇది మగ్గిపోయేదాకా మూత పెట్టి బాగా నూనె తేలిదాకా ఉంచాలండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసాం కదండి, అది కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా ఉంచి నూనె తేలేదాకా వేపాలండి. అప్పుడే మనకి టేస్ట్, మీరు ఎంత బాగా వేపితే అంత బాగా టేస్ట్ వస్తుంది. అది బాగా వేగిపోయిన తర్వాత వాటర్ వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదండి, ఆ చేప ముక్కలు యాడ్ చేసుకొని గరం మసాలా కొత్తిమీర చల్లుకొని ఒక 5 మినిట్స్ దగ్గర అయ్యేదాకా ఉంచేసి దించేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తిని ట్రై చేసి చూడి చెప్పండి కామెంట్లో. మీకు పొడుపు కదండి, తనను తానే మింగి మాయమవుతుంది, ఏమిటది అది కామెంట్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో దానికి ఆన్సర్ చేస్తాను. మీరు కామెంట్లో దీనికి ఆన్సర్ చేస్తే అది రైటా రాంగ్ అనేది, లేదంటే ఆన్సర్ నేను చెప్తాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.